నమస్కారం గురువుగారు. నమస్కారం. యువతకు విద్య, ఉద్యోగం మీద చాలా మక్కువ ఎక్కువ. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే విద్య, ఉద్యోగం చాలా అవసరం కదా! కానీ ఈ కాలంలో చాలామంది విదేశీ ప్రయాణం మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అది మీకు తెలిసిన విషయమే. అమెరికా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి అని. జాతకంలో విదేశీ ప్రయాణం అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి? ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా మనిషికి మూడో నేత్రం విద్య. విద్య అనేది చాలా అవసరం. హ్మ్. ఆ విద్యలో మనకి జీవనాధారము, రేపు భవిష్యత్తు, చరిత్రలో నిలబడేది ఆ విద్య. హ్మ్. ఆ విద్య అనేది చాలా వరకు చాలామంది ఇంట్రెస్ట్గా చదివి ఆ విద్యని సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే ఒక వ్యక్తులు కొంతమంది ఉంటారు. విద్యని సంపూర్ణంగా చదవలేక జ్ఞాపక శక్తులు కోల్పోతూ దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా వదిలేసే కొంతమంది జనాలు ఉంటారు. అయితే చదివిన వాడికి చదవని వాడికి ఏది ఎట్లున్నా కూడా ముఖ్యంగా మెమోరీ చాలా పెద్దది. అది దేవుడిచ్చిన మన గొప్ప వరం. దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్నది కాసేపు ఉంటూ మర్చిపోతాం, మళ్ళీ దాన్ని గుర్తుకు తెచ్చుకుంటాం అనేదే మనకి ఇచ్చిన ప్రక్రియ. విద్యలో మొదటి భాగం జ్ఞాపక శక్తి దేవుడిచ్చింది మనకి. అటువంటి విద్య ఇప్పుడు చాలామందికి చదువుతూ కొంతమంది వాళ్ళకి జ్ఞాపక శక్తి లేకుండా చదవాలని ఇంట్రెస్ట్తో పేరెంట్స్ ఎంతవరకు చదివిపిస్తుంటారు. ఎంటెక్, బీటెక్, తర్వాత డిగ్రీ ఇట్లా చదువుకున్న వాళ్ళు ఉంటారు. కొంతవరకు అంతటితోనే ఆపుకొని జీవనాధారం కోసం పొదిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేవిధంగా విద్యనే వాళ్ళు సంపూర్ణంగా జీవితంగా తలుసుకొని పెద్ద పెద్ద చదువులు కూడా చదివి ఆ చదువును భంగం చేసుకొని ఇప్పుడు కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో పెద్ద చదువులు చదివి కూడా బీటెక్, పెద్ద పెద్ద చదువులు, ఎస్ఎల్సి, ఎస్ఎస్ చదివి కూడా వాళ్ళు ఉద్యోగ రీతి లేకోకుండా చాలా వరకు బాధపడుతున్నారు. ఇంత చదువుకొని ఒక పెద్ద ఉద్యోగి కావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉద్యోగం దొరక్క, ఆ ఉద్యోగంలో సంపూర్ణమైన భవిష్యత్తు అందక చాలా వరకు వాళ్ళు విద్యను పోగొట్టుకొని, తర్వాత ఉద్యోగాలు పోగొట్టుకొని, ఆ ఉద్యోగాల్లో బతుకుదరువును పోగొట్టుకొని చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఆ ఉద్యోగం గురించి పోరాడుతూ విదేశ ప్రయాణాలు కూడా పోవాలి, అక్కడ చదువుకుంటే మనం లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అవును. కొంతమంది విదేశాలు కూడా అమెరికా, లండను, రష్యా, తర్వాత అబ్రాడ్, దుబాయ్ ఇట్లా కొన్ని దేశాలను ఎంచుకొని అక్కడైతే మనం సెటిల్ కావచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. విద్యతో పాటు వాళ్ళు చదువులు, వారి కెరీర్ సెటిల్ అయిపోతే వాళ్ళకి సంపూర్ణమైన లైఫ్ అనేది, లైఫ్ పార్ట్నర్ కూడా వస్తుంది అనే ఒక ఆలోచనలు కూడా కొంతమందికి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే, ఏది చేసినా కొన్ని సమస్యలు అనేది కొన్ని ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. ముఖ్యంగా విద్య చదువుకునే వాళ్ళకి జ్ఞాపక శక్తిని కోల్పోతుంటారు. చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంటుంది. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి సరైన పరిష్కారం నేను అందజేస్తాను. వాళ్ళు చదువు మీద ఉండేటట్టుగా, మంచిగా చదువుకునేటట్టుగా, మంచిగా వాళ్ళకి ఉద్యోగ రీతి వచ్చేటట్టుగా తను చేయగలుగుతాం. ఉద్యోగ రీతిలో వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ చేసే ఉద్యోగం కాకుండా కొంచెం విదేశాల్లో చేయాలి, విదేశాల్లో చేస్తే నేను ఉద్యోగాన్ని నేను సంపూర్ణంగా చేయగలుగుతా. చాలా వరకు బాధపడుతుంటారు. ఎంతో బాధ, ఎంతో ఆర్థికంగా సమస్యలు కూడుకొని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఈ ఉద్యోగాన్ని రప్పించుకోవాలనుకునే వాళ్ళకు కూడా సరైన పరిష్కారం నేను అందజేయగలుగుతా. అదేవిధంగా ఉద్యోగంతో పాటు వాళ్ళకి విదేశ ప్రయాణం పోవాలనుకునే వాళ్ళు పోలేక, అంత దూరం పోలేక ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం దొరికిందిలే సాల్లో చేసుకుని అనుకునే ఇట్లా ఇబ్బంది పడుతుంటారు. ముందుగా ఒక వ్యక్తి ఎదగాలని అంటే ఒక మెట్టు ఎక్కాలి, దాని తర్వాత ఇంకొక మెట్టు ఎక్కాలి, దాని తర్వాత మూడో స్టెప్. అట్లా మెట్టు బై మెట్టు ఎక్కుకుంటూ వస్తేనే వాడు ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాడు, ఆ ఉద్యోగం చేయగలుగుతాడు, మనస్ఫూర్తిగా ఆ ఉద్యోగాన్ని సంపూర్ణంగా చేయగలుగుతాడు. అలా కాకుండా కొంతమంది ఉద్యోగాల కోసం పరిగెడుతూ డబ్బు నష్టపోతూ మానసికంగా బాధపడుతూ ఆరోగ్యంలో దెబ్బతింటూ చాలా వరకు ఇబ్బంది పడుతూ దొరికిన దాంతోనే అడ్జస్ట్మెంట్ అవుతుంటారు చాలామంది. అలాగా కాకుండా వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఉద్యోగం రానియకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉద్యోగాన్ని వచ్చినా కూడా దాన్ని ఎదగనీయకుండా చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని ప్రమోషన్గా అందనీయకుండా చేసేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా చదువును మర్చిపోయే విధంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చదువుతూ ఆ చదువుని పెద్ద చదువులు చదవనీయకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు.
దానికి కొంతమంది విదేశ ప్రయాణికులకి వీసాలు రానియకుండా చేసే వాళ్ళు ఉంటారు. ఆ చదువుని అందనీయకుండా మధ్యలోనే భంగం చేసి వాడు అంత దూరం ఎదగకూడదు, మనం ఎదిగినంత వరకు వాడు ఎదగకూడదు అనుకునే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి ప్రయోగాలు జరిగినప్పుడే వీళ్ళు ఈ ఇబ్బందులకు గురి అవుతుంటారు. మానసికంగా మనశ్శాంతి కోల్పోయి డబ్బు ఉండి కూడా ఆ ఉద్యోగం రాకుండా, పెట్టుబడి పెట్టి కూడా ఆ ఉద్యోగాన్ని మనం అందజేసుకోకుండా ఇటువంటి ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా సరైన పరిష్కారం నేను అందజేస్తాను. అటువంటి సమస్యలు కలిగిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. మరి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి? అటువంటి సమస్యలకి పరిష్కారం ఏమిటంటే ఉద్యోగం కానీ, చదువు కానీ, విదేశ ప్రయాణం కానీ, మనిషి నిజ జీవితంలో ఈ మూడు ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియలు. ఇటువంటి ప్రక్రియ మనకి కావాలి అనుకుంటే మనల్ని ఒక్కసారి సంప్రదిస్తే, మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆ ఒక్క పరిష్కారం ఎలా ఉంటుందిరా అంటే, ఉద్యోగం లేని వాడికి కంపల్సరీగా ఉద్యోగం జరిగేటట్టుగా దానికి కొన్ని పూజలు చేసి కొన్ని కట్లు కట్టి వాళ్ళకి అందిస్తారు. విదేశ ప్రయాణాలు పోకోకుండా తర్వాత లైఫ్ పార్ట్నర్లు వాళ్ళు సంపూర్ణంగా విదేశ ప్రయాణాల్లో జరిగేటట్టుగా విదేశ జీవితాల్లో చేసుకుంటేనే సంబంధాలు ఖచ్చితంగా జరుగుతాయి. వాళ్ళ వల్ల ఉద్యోగాలను చేసే దానివల్ల వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి కూడా వాళ్ళకి సరైన పరిష్కారం నేను అందజేసి వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళ విదేశ ప్రయాణాలు, విదేశ సంబంధాలు వచ్చేటట్టుగా చేస్తాను. తర్వాత ఉద్యోగంలో జ్ఞాపక శక్తి, అనుకున్న ఉద్యోగం వచ్చేటట్టుగా వాళ్ళకి సంపూర్ణ ఉద్యోగం నేను చేపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చిన్నపాటి ఉద్యోగాల్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోవాలనుకునే వాళ్ళకి నేను సంపూర్ణమైన భవిష్యత్తు అందజేసి వాళ్ళ ఆయురారోగ్య, అష్టైశ్వర్య, సిరి సంపద, మనోసంపద, ఆరోగ్య సంపద, తర్వాత వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ఉద్యోగ రీతిలో సంపూర్ణమైన ఉద్యోగం దొరికేటట్టుగా ఈ మనిషి మాట విని ఆ ఉద్యోగాన్ని వాళ్ళకి అందజేసేటట్టుగా చేసే ప్రక్రియ కూడా నా దగ్గర ఉంది. కంపల్సరీగా చేస్తా. విదేశ ప్రయాణం కూడా వాళ్ళకి కంపల్సరీగా జరుగుతుంది. తర్వాత విదేశ ప్రయత్నంలో వాళ్ళకి కొన్ని ప్రక్రియలు, కొన్ని ఆలోచనలు వాళ్ళకి మనశ్శాంతి కలిగేటట్టుగా నేను చేస్తాను. ఆ ఉద్యోగం కోరుకున్న విదేశ ప్రయాణము ఖచ్చితంగా నేను చేస్తాను. వాళ్ళకి ఆ సంపూర్ణమైన భవిష్యత్తుని నేను అందిస్తా. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ 3 సమస్యల్లో, ఒకటి ఉద్యోగం, ఒకటి తర్వాత విదేశ ప్రయాణం, ఇంకొకటి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి నేను ఖచ్చితంగా వాళ్ళకి సరైన భవిష్యత్తును అందిస్తాను. ఒక్కసారి కనపడే కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. దానికి తగిన పరిష్కారం చేసి వాళ్ళకి ఖచ్చితంగా అందజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.